యాంకర్ స్వేచ్ఛ సూసైడ్ కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిందితుడు పూర్ణచందర్ భార్య స్వప్న తెరపైకొచ్చారు. పూర్ణచంద్ర ద్వారా తనకు స్వేచ్ఛ పరిచయమని, వారి మధ్య సంబంధం ఉన్నట్లుగా తెలిసాక తాను పూర్ణచంద్రను వదిలేశానని తెలిపింది. స్వేచ్ఛ కూతురు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు స్వప్న. స్వేచ్ఛ కూతురును పూర్ణచంద్ర సొంత కూతురులా చూసుకున్నాడని తెలిపింది. స్వేచ్ఛ తనను మానసికంగా టార్చర్ చేసిందని, పూర్ణచంద్రను బ్లాక్మెయిల్ చేసిందని స్వప్న ఆరోపించారు. అరణ్యాన్ని, స్వేచ్ఛ కూతురు అరణ్యాన్ని కూడా నా కూతురు లాగానే చూసుకున్నాడు. నాకు తెలియకుండా పిల్లలని ఆమె దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆడిపిస్తుంటే వచ్చేవాడు. తర్వాత నాకు నా పిల్లలు చెప్పారనమాట, అమ్మ ఒక అక్క దగ్గరికి వెళ్ళి ఆడుకుంటున్నాను, ఒక ఆంటీ ఉన్నది, ఒక ఆంటీ నన్ను అమ్మ అని పిలవమని చెప్పింది అని చెప్పేసి నా కూతురు చెప్పింది. నా కూతురు చెప్తే నాకు తెలిసింది. ఇంకా అప్పుడు నాకు తెలియదు, ఆమె తన వెనకాల ఎవరుండి చెప్పిస్తున్నారో కూడా నాకు తెలియదు. కానీ ఇవన్నీ చేయొద్దు అరణ్య, నువ్వు. మా ఆయన మీద నాకు నమ్మకం ఉంది. ఆయన అంత చెడ్డ మనిషి కానే కాదు. ఇంత చేరదీసిండు నిన్ను అరణ్య, నిన్ను మీ మమ్మీని ఇంత చేరదీసినా కూడా నా బతుకుని మీ మమ్మీ ఏం చేసిందమ్మా? తీసుకొని మమ్మల్ని రోడ్డు పాలు చేసేసింది. ఇప్పుడు నా జీవితము ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి అరణ్య? నాకు కోర్టు మీద నమ్మకం ఉంది. మా ఆయన నిర్దోషి. నేను ఆయన ఎలాగైనా